మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అదేంటంటే ఎక్కువసేపు నిద్రపోతే చాలా ఎనర్జెటిక్‌గా ఉండొచ్చు. నిద్ర ఎనర్జీని తయారు చేస్తుంది అని. కానీ యోగ శాస్త్రం చెప్పే సత్యం ఏంటంటే నిద్ర శక్తిని జనరేట్ చెయ్యదు. నిద్ర శక్తిని ఉపయోగించుకుంటుంది. నిద్రలో ఏం జరుగుతుందంటే మన లోపల ఏదైనా జబ్బులున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఆర్గాన్స్‌లో లోపం ఉన్నా కూడా నిద్ర అనేది ఆల్రెడీ ఉదయం నుంచి సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తిని తీసుకొని ఖర్చు చేసుకొని హీలింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మరి ఎక్కువసేపు నిద్రపోవడం అంటే ఏంటంటే లోపల ఎక్కువ హీలింగ్ జరగాల్సి ఉంటే, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఎక్కువ హీలింగ్ జరుగుతుంది. మరి లోపల జబ్బులు ఎక్కువ ఉంటేనే ఎక్కువ హీలింగ్ జరగాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్కువ నిద్రపోతున్నామంటే ఖచ్చితంగా మన లోపల ఏదో ఒక అంతర్గత సమస్య ఉంది. యోగులు చూడండి తక్కువ నిద్రతోనే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఎనర్జీ క్వాలిటీని బట్టి మన నిద్ర పడిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా తక్కువ నిద్రపోయి ఎక్కువ ఆరోగ్యంగా ఉండడం మనం సాధన చేసుకోవాలి. దీని గురించి ప్రాణవిద్యను నేర్చుకోవాలి. ప్రాణశక్తి యొక్క రహస్యాలను మనం అర్థం చేసుకోవాలి.